ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ధరణిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించింది కమిటీ. ధరణికి సంబంధించి 2,50,000 దరఖాస్తుల్లో పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. ధరణిలో మొత్తం 35 సమస్యలను గుర్తించింది కమిటీ. వాస్తవ భూ రికార్డులకు, ధరణిలోని భూ రికార్డులకు తేడా ఉందని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని తేలింది. దేవాదాయ, భూదాన్, హెచ్ఎండిఏ భూముల రికార్డుల్లో అవకతవకలు జరిగాయని అనుమానం వ్యక్తమవుతోంది. ధరణి పేరు భూమాతగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. అరుణ, ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ధరణిపై అయితే 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందో కమిటీతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, చాలా రోజులుగా ధరణిలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేయాలి, ధరణిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ధరణి పేరును భూమాతగా మార్చాలని చెప్పి ధరణిలో ఉన్న సమస్యలను సమూలంగా మార్పులు చేర్పులు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై కమిటీ ఇప్పటికే పలుమార్లు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. 5 జిల్లాల కలెక్టర్లతో కూడా ప్రత్యేకంగా ధరణి కమిటీ సమావేశమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ధరణి కమిటీ దృష్టికి ఏ సమస్యలు వచ్చాయి, ధరణిని సమూలంగా మార్పులు చేర్పులు సమస్యలు లేకుండా చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై ధరణి కమిటీ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో వివరాలు అందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ధరణి పేరు మార్పుతో పాటు ధరణిలో ప్రధానంగా 35 సమస్యలను ఇప్పటికే ధరణి కమిటీ గుర్తించింది. ఈ 35 మాడ్యూల్స్ ఏవైతే ధరణి వెబ్సైట్ లో మార్పులు చేర్పులు చేయాలో ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఎటువంటి సమస్యలు రాకుండా, ఒకవేళ రైతులకు కానీ లేకపోతే భూ యజమానులకు కానీ సమస్య వస్తే ఎన్ని రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించవచ్చు, ఆ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఎవరికి అధికారం కట్టబెడితే ఈజీగా అవుతుంది. ఇటువంటి అంశాలన్నిటిపైన కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు కదా కరుణాకర్, అంటే ఈ సమీక్ష సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అంటే ఇప్పటి వరకు ధరణి కమిటీ ఏదైతుందో కమిటీ పలుమార్లు సమీక్షా సమావేశం నిర్వహించి ధరణిలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి, సమస్యలు లేకుండా ఉండాలంటే ధరణి మ్యాడ్యూల్లో ఎటువంటి చేంజెస్ చేయాలన్న దానిపై పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసిన ఆ నివేదికని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. దాంతో పాటు భూ రికార్డుల్లో వాస్తవ భూ పరిమాణానికి, భూ రికార్డులకు, ధరణిలో ఉన్న భూ రికార్డులకు చాలా వ్యత్యాసం ఉంది. అసైన్ ల్యాండ్స్ కావచ్చు, భూదాన్ ల్యాండ్స్ కావచ్చు, దేవాదాయ శాఖ భూములు కావచ్చు, హెచ్ఎండిఏ భూములు కావచ్చు, ఈ భూములన్నీ కూడా చాలా వరకు అన్యాక్రాంతమైన ధరణి దృష్టికి ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గురించిన తర్వాత ముఖ్యమంత్రి కూడా ధరణి కమిటీకి అధికారులకు ధరణిలో చేయాల్సిన మార్పులు చేర్పులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ నివేదిక తర్వాత పూర్తి స్థాయిలో ధరణి మార్పులు చేర్పులకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ.